నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడి గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా స్టాక్ మార్కెట్స్ కి సంబంధించి ఎటువంటి సర్వీసెస్ అండ్ ట్రైనింగ్స్ అందజేస్తారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ రామచంద్రమూర్తి గారు నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. సో రామచంద్రమూర్తి గారు, చూస్తున్నాం కదా మార్కెట్ల పరిస్థితి అంటే అర్థం కావట్లేదు. ప్రతిరోజు మార్కెట్ డౌన్ ఫాల్ అవుతూనే ఉంది. మరి ఈ పరిస్థితి ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉందంటారు? అసలు మార్కెట్స్ అయితే సార్ మనం అనుకున్నట్టే డౌన్ఫాల్ అవుతున్నాయి. చాలా రోజుల నుంచి రికవర్ అవుద్ది అనుకున్నాం కానీ అవ్వట్లేదు. లాస్ట్ 6 months నుంచి కూడా బాగా ఫాల్ అయింది. అయితే మన రెపో రేట్స్ ఫిబ్రవరిలో తగ్గించారు. బడ్జెట్ బాగా ఉంది, బాగా పెరుగుతుంది అనుకున్నాం కానీ ఎక్కడ కూడా ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు ట్రంప్ గారి ఎఫెక్ట్ ఒకటి రావటం అనేది మేజర్ జరిగింది. అయితే అది కూడా త్వరగా డిస్కౌంట్ అయిపోయే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అయితే ఏంటంటే ఇక్కడ కొంత పీరియడ్ మార్కెట్ మళ్ళీ స్టెబిలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇలా అంటే ఇప్పుడు ఏంటంటే మేము ఒక షార్ట్ టర్మ్ స్పాన్లో చూస్తే ఏంటంటే మార్కెట్స్ గందరగోళం కనపడతాయి, కానీ ఒక లాంగ్ టర్మ్ పాయింట్లో ఒక 5-6 ఏళ్ళ పాయింట్లో చూస్తే ఇవన్నీ రొటీన్ అయిపోతుంటాయి. మళ్ళీ ఓవరాల్గా ఇండియన్ ఎకానమీ చూస్తే స్ట్రాంగ్గానే ఉంటుంది. సో ఒక 3-4 months అలా ఒక 1 year గ్యాప్లో మనం డిస్కౌంట్ అయ్యే షార్ట్ టర్మ్ ట్రేడ్స్ చేసే వాళ్ళకి ఇబ్బంది, కానీ మామూలుగా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకి ఇది మార్కెట్ నార్మల్ అయిపోతుంది. అంటే మనం చూసే విధానాన్ని బట్టి మార్కెట్ ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. కంగారు పడాలా లేకపోతే ఆపర్చునిటీగా ఫీల్ అవ్వాలా అనేది మనకున్న నాలెడ్జ్ని బట్టి, మనకున్న ఈ యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేసే దాన్ని బట్టి ఉంటుంది సార్. ఇప్పుడు అంటే మార్కెట్స్ గురించి ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత తెలుసుకున్నా కూడా ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు నష్టపోతూనే ఉన్నారు. కాబట్టి సో ఇంకా మార్కెట్ గురించి తెలుసుకోవాల్సింది ఏముందంటారు? ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు మార్కెట్లో డబ్బు నష్టపోకుండా? ఎగ్జాక్ట్గా అండి, మీరు మంచి విషయం చెప్పారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మార్కెట్లు పడిపోతున్నాయి అనేది జరుగుతున్నప్పుడు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇన్వెస్టర్స్ సెల్ఫ్ ఓరియంటెడ్గా ఆలోచించాలి. ఇప్పుడు అక్కడ ఒక ఈవెంట్ జరుగుతుంది, దాన్ని మనం ఏమీ చేయలేం. మనం ఎలా ప్రొటెక్ట్ అవుతున్నాం అంటే మనం తెలుసుకున్న విషయాన్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మార్కెట్ ఫాలో అయినంత మాత్రాన మన స్టాక్ని ఎందుకు ఫాలో అవ్వాలి? మనం ఫాలో అవుతుంటే ఎందుకు చూస్తూ కూర్చోవాలి? సో దానికి మనం ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నాం అది చేయట్లా. సో స్టాక్ మార్కెట్ అన్నాక ఫాలో అవుతుంటుంది, అప్ అవుతుంటుంది, డౌన్ కామన్. డౌన్ అవుతున్నప్పుడు మన పోర్ట్ఫోలియో ఎందుకు డౌన్ అవ్వాలి? దానికి కావాల్సిన ప్రొటెక్షన్ తీసుకోవాలి కదా. ఇప్పుడు మనం లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ నార్మల్గా మనం మెడిక్లెయిమ్ ఎందుకు తీసుకుంటున్నాం? హెల్త్ ఇన్సూరెన్స్. సో ఏదైనా జరిగితే మనకి అన్ఫోర్చునేట్ సిచ్యువేషన్ సేమ్ అలాగే మన యొక్క పోర్ట్ఫోలియో కూడా ఇన్సూరెన్స్ ఉండాలి. అది తెలియట్లేదు. దానికే ట్రైనింగ్ కావాలి. మన పోర్ట్ఫోలియోకి పాజిటివ్ అయినప్పుడు బాగానే ఉంటుంది, నెగిటివ్ అయినప్పుడు ఇన్సూరెన్స్ ఉందా, మన పోర్ట్ఫోలియో ప్రొటెక్షన్లో ఉందా, లేకపోతే ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ ఇప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే అంతకుముందు ఇప్పుడు ఒక 5 years బ్యాక్ మార్కెట్ అంటే ఒక రకమైన నెగిటివ్ యాటిట్యూడ్ ఉంది. తర్వాత కొంత మారి దీంట్లో అసెట్ క్లాస్లో స్టాక్ మార్కెట్ ఈక్విటీ అనేది యాక్సెప్ట్ చేసి చాలా ఒక 20-30 కోట్ల అకౌంట్లు వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ అయింది. సెకండ్ స్టెప్ ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మార్కెట్లు పెరుగుతున్నాయి, ప్రాఫిట్ వస్తుంది. మార్కెట్ తగ్గుతున్నప్పుడు నేను ఎలా ప్రొటెక్ట్ అవ్వాలి, నా క్యాపిటల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఆ టూల్ నేర్చుకోకుండా ఈ మార్కెట్లో రాకూడదు. అంటే నేను ఇన్సూరెన్స్ కవరేజ్ నాకు ఉందా? ఇప్పుడు మనం ఎవ్రీ ఇయర్ చేస్తున్న మెడికల్ ఇన్సూరెన్స్ ఆ 15,000 20,000 కోసం చూసుకుంటామా, లేకపోతే అది వచ్చే బెనిఫిట్ కోసం చూసుకుంటామా? సో అది నేర్చుకోవాలి. వాళ్ళందరూ ఏంటంటే ఆప్షన్స్ని నెగిటివ్ అంటున్నారు, కానీ ఆప్షన్స్ వాడుకొని మన పోర్ట్ఫోలియో హెడ్జింగ్ చేసుకోవాలి. అది ప్రాఫిట్ కాదు, మనకి ఇన్సూరెన్స్ చేసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఆ నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకోవాలి. అలాగే ప్రాఫిట్ వచ్చేటప్పుడు మ్యాక్సిమం లెవెల్లో అప్ సైడ్ ప్రాఫిట్ రావాలి, లాస్ వచ్చేటప్పుడేమో లాక్ అయిపోవాలి. ఈ 2 పనులు మనం చేయగలిగినప్పుడు ఈ మార్కెట్లో మనం సంపాదిస్తాం సార్, లేకపోతే చేయలేం. సో రామచంద్రమూర్తి గారు, ఇప్పుడు ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు బాగా నష్టపోతున్నారు కాబట్టి ఎస్పెషల్లీ ఈ మార్కెట్ ఫాల్లో, మరి ఇప్పుడు అంటే ఇప్పుడున్న మార్కెట్ ఫాల్ని దృష్టిలో ఉంచుకొని గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా అంటే ఎటువంటి కొత్త కంటెంట్తో రాబోతున్నారు ఇన్వెస్టర్స్కి ఒక అవేర్నెస్ కల్పించడానికి? మంచి పాయింట్ చెప్పారు సార్. ఇప్పుడు ఇన్వెస్టర్స్ నష్టపోవట్లా, నోషనల్ లాస్ వస్తుంది. అంటే ఇప్పుడు అది సెల్ చేస్తేనే లాస్ కదా. ఇప్పుడు మనం 100 రూపాయలు కొన్నాం, అది ఇప్పుడు 70 రూపాయలు అయింది. 70 రూపాయలు అమ్మితేనే కదా లాస్. సో నోషనల్ లాస్. అసలు ఈ స్టేజ్కి ఎందుకు వస్తున్నాము? మనం పోర్ట్ఫోలియోని ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, దాన్ని అలాగే ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఆ కాన్సెప్ట్స్తో ఇప్పుడు న్యూగా మేము బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం సార్. న్యూ బ్యాచ్. ఇందులో ఏంటంటే కంప్లీట్ ఇక్కడ క్యాపిటల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్.
అంటే మార్కెట్ ఫాలో అవ్వచ్చు. అది ఎటో అవుతూ ఉంటది. పెరగొచ్చు, అవుతూ ఉంటది. మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు నా పోర్ట్‌ఫోలియో, నా హ్మ్. స్టాక్స్‌ని ఎలా కాపాడుకోవాలి అనేదే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. హ్మ్. అంటే నేను ఇన్వెస్టర్‌ని అని చెప్పేసి నేను అలాగే చూస్తూ కూర్చుంటానంటే ఇక్కడ 40%, 30% డౌన్ అయిపోయినాయి స్టాక్స్ హ్మ్. వాల్యూ. ఇప్పటికైనా ఏంటంటే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది అలర్ట్ అవ్వాల్సింది ఏంటంటే ఇది ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. జస్ట్ లైక్ హౌ ఇన్సూరెన్స్‌ని ఎలా మనం కడుతున్నామో దాన్ని కొంత అమౌంట్ రిస్క్ తీసుకోవటం ద్వారా ఎంటైర్ పోర్ట్‌ఫోలియో సేవ్ అవ్వాలి. ఎందుకంటే మా క్లయింట్స్, మా స్టూడెంట్సే 1,00,00,000 పోర్ట్‌ఫోలియో వాళ్ళ 70 లాక్స్‌కి వచ్చింది. హ్మ్. అవును. 30 లాక్స్ నోషనల్ 30,00,000 సో, వాళ్ళందరికీ మేము చెప్పేదేంటంటే క్యాపిటల్ ప్రొటెక్షన్ ఆ రోజు చెప్పినప్పుడు వాళ్ళకి అవేర్‌నెస్ రాలా. ఇవాళ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఆప్షన్స్‌ని గాని, ఫ్యూచర్స్‌ని గాని పెట్టుకొని క్యాపిటల్‌ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. తర్వాత అసల ఎంట్రీకి ఎలా తీసుకోవాలి? హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ అంత హైలో ఎందుకు కొనాలి? ఏ రేట్‌లో కొనాలి మనం? అనేది మనకి బ్లైండ్‌గా నేను ఎక్కడ పడితే అక్కడ కొని నేను ఇన్వెస్టర్‌ని అంటే ఎలా? హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంటంటే ఆ ప్రొడక్ట్ అండర్ వాల్యూలో కొనాలి. అదెప్పుడు ప్లస్‌లో ఉండాలి. సో, ఆ ప్లస్‌లో ఉన్నప్పుడు ఎలా చూడాలి? దానికి ఫండమెంటల్ నాలెడ్జ్ కావాలి. హ్మ్. అంటే ఆ కంపెనీ ఎలా ఉంది. పీ రేషియో అనేది చాలా వైటల్ అనమాట. పీ రేషియో 70, 60 ఆ రేంజ్‌లో ఉండి నేను ఇన్వెస్ట్ చేస్తాను అనేటప్పుడు ఒకసారి మనం హై లెవెల్‌లో కొంటున్నాము అనే విషయం మనకి సిగ్నల్స్ ఇస్తుంటాయి మార్కెట్స్. అది తెలుసుకోవాలనమాట. సో, పీఈ రేషియో ఏంటి? బ్యాలెన్స్ షీట్ ఏంటి? ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ ఏంటి? ఈపీఎస్ ఏంటి? వీటన్నిటి మీద ఒక నాలెడ్జ్ ఉండి నేను ఇన్వెస్ట్ అనాలి. సో, ఆ నాలెడ్జ్ కంపల్సరీ మీరు తీసుకోవడానికి మేము హ్మ్. గానిపాటి అకాడమీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మెటీరియల్ ఇస్తాం మీకు, లైవ్ కేసెస్ చెప్తాం, రన్నింగ్ నోట్స్ ఇస్తాం. ఆ తర్వాత టెక్నికల్ అనాలిసిస్‌లో మీకు ఇండికేటర్స్ ఉంటాయి. దాంతో ఏమవుతాయంటే మీకు ఒక 8 ఇండికేటర్స్ ఉంటాయి. ఎంఏసీడీ, హిస్టోగ్రామ్, స్టోకాస్టిక్స్, ఏటీఆర్ బ్యాండ్స్, ఈ మూవింగ్ యావరేజెస్ వీటి ద్వారా మనకు ఒక ట్రెండ్ అర్థమవుతుంది. సో, ఆ ట్రెండ్‌ని మనం అప్ ట్రెండ్ ఉండాలి, డౌన్ ట్రెండ్ ఉండాలి. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్‌లో ఇప్పుడు చెప్పేదేంటంటే మీరు ఒక 70%, 60% ఇన్వెస్ట్ చేయాలి. ఒక 30-40% మనం ట్రేడ్ చేయాలి. హ్మ్. అంటే ఓన్లీ ఇన్వెస్ట్ చేస్తానన్నా ఇక్కడ డబ్బులు లేవు. ఓన్లీ ట్రేడ్ చేస్తానన్నా లాస్ అవుతారు. రైట్. రైట్. ఒక బ్లెండింగ్ చేయాలి. ఓకే. ఇప్పుడు మార్కెట్ ఫాలో అవుతుంది. నిఫ్టీ గాని, ఇండెక్స్ గాని షార్ట్ చేసుకోవాలి. దాన్నెలా చేయాలి? అలాగే ఆ షార్ట్ ఎలా చేస్తే అవుతది? హ్మ్. షార్ట్ సెల్లింగ్ ఏంటి? అలాగే పుట్ ఆప్షన్స్ ద్వారా హెడ్జింగ్ ఎలా చేసుకోవచ్చు? అలాగే క్యాపిటల్ ప్రొటెక్షన్, కన్సిస్టెంట్ ప్రాఫిట్‌ని ఎలా గెయిన్ చేయాలి? కన్సిస్టెంట్‌గా ప్రాఫిట్ ఎలా ఈవెన్ మార్కెట్ ఫాలో అవుతున్నా కూడా షార్ట్ సెల్‌లో ప్రాఫిట్స్ వస్తాయి. సో, అది తెలుసుకోవాలి మనం. ఓన్లీ వన్ సైడే కాకుండా 2 వేస్ మనం ఇప్పుడు కారు ముందు వెళ్తది, హ్మ్. వెనకెళ్తది కాదు. 2 పక్కల డ్రైవ్ చేయటం అనేది మనకు అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్స్ ఇలాగే ఉంటాయి. అప్, డౌన్ అవుతూనే ఉంటాయి. సో, దాన్నేం ఆపలేం. సో, డౌన్ ట్రెండ్‌లో కూడా సంపాదించడం ఎలా అనేది మెయిన్ ఫోకస్ చేస్తాం. హ్మ్. అప్ ట్రెండ్‌లో వెళ్తే ఎటు సంపాదిస్తాం. డౌన్ ట్రెండ్‌లో ఇక్కడ 3 ఇష్యూస్ ఏంటంటే 3 కోర్స్‌లో ఉన్న 3 డీటెయిల్స్ ఏంటంటే ఫస్ట్ మార్నింగ్ అప్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు ఆల్రెడీ సంపాదించడం ఎలా? డౌన్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు ఇక ఉన్న క్యాపిటల్‌ని కాపాడుకోవటం, హ్మ్. మళ్ళీ కొత్తగా మనం మనీ సంపాదించడం. ఫాల్ మార్కెట్‌లో కూడా ఎలా సంపాదించాలి? ఆ 3 మీకు క్షుణ్ణంగా చెప్తామండి. రైట్. రైట్. సో, ఇప్పుడు డే ట్రేడర్స్‌కి అదే విధంగా స్వింగ్ ట్రేడర్స్‌కి హ్మ్. ఎటువంటి టైమింగ్స్ ఉన్నాయంటారు? అండ్ వాళ్ళ కోసం ఎటువంటి కొత్త కంటెంట్ రెడీ చేసి పెట్టారు? స్వింగ్ ట్రేడర్స్‌కేంటంటే, మీకు ప్రాక్టికల్ ఓరియెంటెడ్ హ్మ్. అనేది కావాల్సొస్తది. మీకు ట్రైనింగ్ అంతా అయిపోయాక, మీకేంటంటే ఒక 1 మంత్ ఎక్స్‌ట్రాగా మీకేంటంటే లైవ్‌లో మీతో ఒక అసోసియేట్ అయ్యి, మీరు ఎక్కడ ఎంటర్ హ్మ్. అవుతున్నారు, తర్వాత మీరు ఎగ్జిట్ అవుతున్నారా, టార్గెట్స్ ఎలా పెడుతున్నారు, హ్మ్. స్టాప్ లాస్ ఎలా పెడుతున్నారు. అలా ఎవ్రీ డే వచ్చి ఒక 1 అవర్ లైవ్‌లో ప్రాక్టీస్ చూపిస్తాం మీకు. ప్రాక్టీస్ మీరు చేస్తుంటే మేము మానిటర్ చేయటం గానీ, లేతే మీ చేత చేపించడం గానీ చేస్తామనమాట. దానివల్ల మీకేంటంటే ఈ మిస్టేక్స్ కవర్ అయిపోయి, మామూలుగా మీరు ప్రొఫెషనల్ అవుతారు. అంటే ఇప్పుడు థియరీ చెప్తే అందరం చెప్తాం. ఆ హ్మ్. చెప్పిన థియరీని ప్రాక్టీస్ చేపిచ్చాలి. రైట్. అది ప్రాక్టికల్ ఓరియెంటెడ్‌గా మీతో చేపిస్తాం అనమాట. సో, ఇప్పుడు మరి సమ్మర్ హాలిడేస్ నడుస్తున్నాయి కాబట్టి, మీ ట్రైనింగ్ క్లాసెస్ అనేవి ఆఫ్‌లైన్ ఎలా ప్లాన్ చేస్తారు? ఆన్‌లైన్ ఎలా ప్లాన్ చేశారు? ఆఫ్‌లైన్ అయితే సార్ మాకు డైరెక్ట్‌గా ఇన్‌స్టిట్యూట్‌లో గాని, మా ఆఫీస్‌కొచ్చి మీరు జాయిన్ అవ్వచ్చు. 10-4 వరకు ఆఫ్‌లైన్ ఉంటది. దానిలో 1 అవర్ క్లాస్ చెప్తాము. 1 అవర్, 2 అవర్స్ క్లాస్ చెప్తాము. హ్మ్. అలాగే ప్రాక్టీస్ కూడా చేపిస్తాం. సో, ఇన్ హౌస్ లాగా మీరు హ్మ్. తీసుకోవచ్చనమాట. చాలా బెనిఫిట్ ఉంటది మీకు. హ్మ్. ఎందుకంటే ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేస్తారు కాబట్టి, మేము కూడా ట్రేడ్ హ్మ్. చేస్తుంటాం. ఇక్కడ మిగతా స్టూడెంట్స్ వస్తారు. ఒక డిస్కస్ చేసుకోవటానికి మంచి ఎన్విరాన్మెంట్ లాగా ఉంటది. అలాగే మార్కెట్స్‌ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ప్రొటెక్షన్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీకు తెలుస్తుంటాయి. సో, ఆఫ్‌లైన్‌లో వచ్చే వాళ్ళకి చాలా అడ్వాంటేజెస్ మా పక్కనే ఈ హాస్టల్స్ ఉన్నాయి. హ్మ్. సో, ఈజీ టు యాక్సెస్ నిజాంపేట మాది. ఓకే. నిజాంపేట రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్. సో, పెద్ద ఆఫీస్ మాది. ఆఫీస్‌కొస్తే మీరక్కడ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మేము గూడా ఉంటాం కాబట్టి మీకు చాలా హ్మ్. ఈజీగా వచ్చేస్తది.
అదే ఆన్లైన్ తీసుకుంటే ఈవినింగ్ బ్యాచెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ బ్యాచ్ వచ్చి ఈవినింగ్ 8:30 to 9:30 ఉంటాయి. ఆఫీస్ నుంచి మీరు ఇంటికి వచ్చేయచ్చు. మీరు ఫ్రీగా 8:30 to 9:30 వినొచ్చు. అలాగే ఆఫ్‌లైన్ కూడా మెటీరియల్ ఇస్తాం. ఆన్‌లైన్ కూడా రన్నింగ్ నోట్స్ ఇస్తాం. లైవ్‌లో చూపిస్తుంటాం. మళ్ళీ ఎవ్రీ ఫ్రైడే మీకు లైవ్‌లో మీకు ఆన్‌లైన్ వాళ్ళకి కూడా చూపిస్తుంటాం. కాబట్టి ఏంటంటే ఆఫ్‌లైన్ అయినా, ఆన్‌లైన్ అయినా ఏంటంటే సక్సెస్ అయ్యేదాకా మిమ్మల్ని వదలం రైట్ రైట్. బేసిక్‌గా. ఆ తర్వాత ఇంకా మెయిన్ పాయింట్స్ ఇంకా చెప్పాలి అంటే ఈ హౌస్ వైఫ్స్ కానీ వాళ్ళకి కూడా మీరు ఆన్‌లైన్‌లో అడిషనల్ మార్నింగ్ కూడా ఆన్‌లైన్‌లో వింటాను. ఆన్‌లైన్‌లో మీరు సపోర్ట్ కావాలన్నా ఇస్తాం హౌస్ వైఫ్స్ కానీ, అలాగే రిటైర్డ్ పీపుల్ కానీ వీళ్ళకేంటంటే ఈవినింగ్ ఆన్‌లైన్‌లో మీరు నైట్ క్లాసెస్ విన్నా డే టైమ్‌లో కూడా ఆన్‌లైన్‌లో కూడా మీకు మేము సర్వీస్ ఓరియెంటెడ్‌గా ఇస్తాం. ఒక పర్సన్‌ని మీకు అలాట్ చేస్తాం. దానివల్ల మీకు ఏంటంటే సబ్జెక్ట్ బాగా డీప్‌గా వచ్చేదాకా మీ చేత ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాం. సో, అలా మీరు రొటేట్ అవుతుంటారు. హోంవర్క్ ఇస్తుంటాం. దాని మీద ప్రాక్టీస్ చేపిస్తుంటాం. సో ఇప్పుడు ఇన్‌స్టిట్యూట్ ట్రైనింగ్ సర్వీసెస్ అనగానే అందరికి వచ్చే డౌట్ ఏంటంటే కోర్స్ అయిపోయిన తర్వాత సపోర్ట్ ఇస్తారా? ఇస్తే ఎన్ని రోజుల వరకు మీతో ట్రావెల్ అవ్వచ్చు? ఈవెన్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా చాలా మందికి డౌట్ ఉంటది కాబట్టి వన్స్ గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో కోర్స్ అయిపోయి బయటకెళ్ళిపోయిన తర్వాత ఎన్ని డేస్ వరకు వాళ్ళు అంటే వాళ్ళకి మీరు అసిస్టెన్స్ ఇస్తారు? ఇప్పుడు ఏంటంటే దీనికోసం ఏం చేసామంటే సార్ ఇప్పుడు పోర్ట్‌ఫోలియో అనాలిసిస్ కానీ, అలాగే మంత్లీ మానిటరింగ్ మానిటరింగ్ సర్వీసెస్ ఇస్తున్నాం అనమాట. ఇదేంటంటే ఇది కంటిన్యూగా ఒక నామినల్ ఫీజ్ తీసుకొని ఎవ్రీ మంత్ మళ్ళీ మానిటరింగ్ చేపిస్తుంటాం. ఎన్ని డౌట్స్ ఉన్నా మీకు సాల్వ్ చేస్తుంటాం. ఇలా కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. మీరు పర్ఫెక్ట్ సార్ నేను ఓకే అన్నంత వరకు మేము అలాగే ఉంటాం సర్వీసెస్. ఎందుకంటే ఏంటంటే మీరు సక్సెస్ అయితేనే మేమైనట్టు. సో, మీరైతేనే కదా మేమైనట్టు యాజ్ ఏ టీచర్‌గా. కాబట్టి మీరు సక్సెస్ దాకా మేము ఎటు సపోర్ట్ ఉంటాం. మేము ఇదే ఫీల్డ్‌లో ఉంటాం కాబట్టి మేము ట్రేడ్ చేసుకుంటాం. అదే ట్రేడ్స్ మీరు చేసుకుంటారు. రేపొద్దున మీరు ఇన్వెస్ట్ చేశారు. డబ్బులు ఏదైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు నన్ను కాక ఇంకెవరిని అడుగుతారు? కాబట్టి ఆ సర్వీసెస్ ఎటు ఉంటాయి. అలాగే ఎవ్రీ 3 మంత్స్‌కోసారి మెగా మీట్ అని పెడుతున్నాం. ఓకే. అందరం స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ గెట్ టుగెదర్ లాగా. గెట్ టుగెదర్‌లా కలుస్తాం. ఒక్కొక్కళ్ళు మంచి చెడు మాట్లాడుకొని నెక్స్ట్ ఎలా గ్రో అవ్వాలి ఏంటి ఇవన్నీ కూడా చూస్తాం అన్నమాట. రైట్. సో, అలా పెద్ద ఎత్తున నెక్స్ట్ మంత్ కూడా మెగా మీట్ పెడుతున్నాను. సో, మీరందరూ ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తే బావుంటది ఇక. రైట్. అండ్ అదేవిధంగా గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ అడ్వైజరీ సర్వీసెస్ అవునండి. గురించి ప్రముఖంగా చెప్పుకుంటారు కాబట్టి సో అడ్వైజరీ సర్వీసెస్ ఎలా ఉంటాయి? అడ్వైజరీ ఏంటంటే సార్ ఇప్పుడు కాంబినేషన్ స్ట్రాటజీస్ ఎక్కువ ఇస్తున్నాం సార్. అంటే మార్కెట్స్ గ్యాప్ డౌన్, గ్యాప్ అప్ అవుతుంది కాబట్టి మనం ఈక్విటీ కొనుక్కొని దానికి తగ్గ పుట్ ఆప్షన్ కూడా మీకు ప్రొటెక్టివ్ పుట్ లాగా ఇస్తున్నాం అనమాట. దానివల్ల ఏంటంటే లాస్ లాక్ అయిపోతాయి. మొన్న 1000 పాయింట్స్ మార్కెట్ ఫాల్ అయినా మా ఎవరికి ఏమి ఎఫెక్ట్ అవ్వల. ఎందుకంటే మేము పుట్ ఆప్షన్స్ తీసుకున్నాం. దాన్ని ఎలా తీసుకోవాలి, దాన్ని ఏం చేయాలి అనేది ఆ అడ్వైజరీ కూడా ఇస్తాం కాబట్టి మీకేంటంటే ఇంకా యాక్యురేట్‌గా ఉంటది. అంటే లాస్‌లు మాక్సిమం లాక్ అయిపోతాయి. సో, ప్రాఫిట్స్ ఓపెన్ అయిపోతాయి కాబట్టి మీరు చాలా ఫ్రీగా చేయొచ్చు. అంతకుముందు ఏంటంటే ఈ టార్గెట్ స్టాప్ లాస్ ఇవ్వడంతో గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అయ్యి కొంచెం లాసెస్ అయిన సందర్భాలున్నాయి. ఇప్పుడేమవుతుందంటే కాంబినేషన్ అంటే స్టార్టింగే ప్రొటెక్షన్. సో, ఏది చేసినా ముందు ప్రొటెక్షన్‌తో చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు లాస్‌లు లాక్ అయిపోతాయన్నమాట. అలాగే ఇప్పుడేంటంటే జాక్‌పాట్ ట్రేడ్స్ అని ఒకటి ఐడెంటిఫై చేస్తున్నాం. బాగా తగ్గిన స్టాక్ గాని, ఈవెన్ గోల్డ్‌లో గాని మొన్న సిల్వర్ ఇప్పుడు 87,000 దగ్గర బై కాల్ ఇచ్చాం. అలాగే సిల్వర్ గాని, గోల్డ్ గాని, క్రూడ్ గాని అలాగే ఇప్పుడు క్రూడ్ మంచి జాక్‌పాట్ ట్రేడ్ ఉంది. దానిలో చేసుకోవచ్చు. అలా ఈక్విటీలు ఇండెక్స్ మీద గాని, స్టాక్స్ మీద గాని ఎక్కడైతే బాగా కోర్ అవకాశం ఉందో అది మనం ఒక 15 డేస్ పొజిషనల్ ట్రేడ్ లాగా చేసుకుంటే వన్ టార్గెట్ ఎక్కువ సింగిల్ స్టాక్ లాగా ఎక్కువ ఫోకస్ చేసే ఛాన్సెస్ వెల్త్ క్రియేషన్ అవుతది. అది కూడా ఇస్తుంటాం. అండ్ అదేవిధంగా ఫండ్ మేనేజ్మెంట్ గురించి కూడా చెప్పగలరు? ఫండ్ మేనేజ్మెంట్‌లో ఏంటంటే సార్ ఇప్పుడు మీ పేరు మీదే మేము మోతీలాల్ ఓస్వాల్‌లో అకౌంట్ ఓపెన్ చేస్తాం. యాజ్ పర్ సెబీ రూల్స్ ప్రకారం ప్రీ ట్రేడ్ ముందే ట్రేడ్ ఏం చేస్తున్నాం ఏంటనేది మీకు కన్ఫర్మేషన్ ఇచ్చి మీరు టైం ఉండదు కాబట్టి మా డీలర్స్ ఉంటారు. మా టీమ్ ఉంటారు కాబట్టి వాళ్ళు ట్రేడ్ చేస్తుంటారు. మీకు ఇన్ఫార్మ్ చేసి చేస్తుంటాం. కాబట్టి ఏంటంటే మీరు ఎప్పుడు ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు ఏం జరుగుతుంది, ఏంటి అప్ అండ్ డౌన్స్ అన్నీ కూడా. సో, ఎవ్రీ డే మీకు ఇన్ఫర్మేషన్ ఉంటది. ఎవ్రీ వీక్ నేను మీతో మాట్లాడుతుంటా. అలా ఏంటంటే మీరు బిజీగా ఉన్నా మీ ఫండ్స్ వర్క్ చేయాలి. మీ మనీ వర్క్ చేయాలి. అవును. సో, ఆ కాన్సెప్ట్‌ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇది కూడా బాగా వర్కౌట్ అవుతుంది. సో, చాలామంది సాటిస్ఫాక్షన్‌గా ఉన్నారు. రైట్. ఎందుకంటే ముందే కాల్స్ తెలుస్తుంటాయి. అబ్జర్వేషన్ అంతా తెలుస్తది కానీ మానిటరింగ్ ఈజీగా ఉంటుంది. సో ఫైనల్‌గా మరి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా ఎవరైనా స్టాక్ మార్కెట్స్‌కి సంబంధించి ట్రైనింగ్స్ తీసుకోవాలన్నా, లేదంటే ఏదైనా సర్వీసెస్ తీసుకోవాలన్నా రామచంద్రమూర్తి గారిని ఏ విధంగా సంప్రదించాలి? ఏ విధంగా కాల్ చేయాలి కూడా మన ఆడియన్స్‌కి చెప్పగలరా? తప్పకుండా సార్. ఈ కనపడుతున్న నంబర్స్ ఉన్నాయి 9000 838 555
అలాగే 8008968277 ఈ 2 నెంబర్లు మా పర్మనెంట్ నెంబర్స్ అండి. వీటిని కాంటాక్ట్ చేయండి. అలాగే మా అడ్రస్ వచ్చి ఏఎస్ఆర్ రాజు నగర్, ఫ్లాట్ నెంబర్ 51, రోడ్ నెంబర్ 3, రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్, నిజాంపేట. సో ఈ అడ్రస్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. సో అలాగే ఈ నెంబర్స్ వాట్సాప్లో కూడా ఈ నెంబర్స్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. నేను చెప్పేది ఏంటంటే ఇవాళ మార్కెట్లో డబ్బులు ఉన్నాయి, తీసుకోవాలంటే కంపల్సరీ నాలెడ్జ్ రావాలి. నాలెడ్జ్ రావాలంటే మనం ఎప్పుడు టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాం. మీకన్నా మేము ముందు ఒక 20 ఇయర్స్ ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి, ఎక్స్పీరియన్స్ ఉన్నాం కాబట్టి, మా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేయడం ద్వారా మీ లైఫ్ బెనిఫిట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. నమస్తే. గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఎటువంటి సర్వీసెస్ అండ్ ట్రైనింగ్స్ అందజేస్తారనే దాని గురించి మన ఆడియన్స్కి చాలా క్లియర్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.